యాదవులు లేదా గొల్లలు ఈ ప్రాంతంలో చేసుకున్నటువంటి గోవు సంబరాల్లో కూడా ఆ గొల్ల చదువుని ఒకటి పెడతారు. అది కాటమరాజు కథలనే వాళ్ళు 2-3 రోజులు పాడుతారు. అదేవిధంగా గుమ్మలూరు ప్రేమకుమార్ అని ఇక్కడ ఒక రచయిత కాటమరాజు కథని నాటకంగా మలిచారు, బుర్రకథగా కూడా మలిచారు. అంతకుముందే 1960లో ఆరుద్ర గారు కాటమరాజు చారిత్రక నాటకాన్ని స్టేజ్ నాటకంగా రాసి శ్రీకాకుళం, అలాగే అటు ఒరిస్సాలో ఉన్న బరంపురము, సోంపేట మొదలగు ప్రాంతాల్లో ఈ కాటమరాజు స్టేజ్ నాటకాన్ని వాళ్ళు ప్రదర్శించారు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి కాటమరాజు పూర్వీకులు ఇక్కడ వారే. అదేవిధంగా గుమ్మలూరి ప్రేమకుమార్ రాసినటువంటి బుర్రకథని పినింటి బాబురావు, వరలక్ష్మి గారు, నర్రా రాఘవ కుమార్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రదర్శింపజేశారు. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కాటమరాజు చరిత్ర. దాన్ని మనం వెలుగులోకి తేవాలన్నదే మా ప్రయత్నం.